everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం ప్రతిరోజు వేసుకునే బట్టల గురించి మనం చాలా రకాల సెంటెన్సెస్ అంటూ ఉంటాం కదా. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు వేసుకునే బట్టలకు సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి ఒత్తులు. దీపంలో అలాగే పూజలో వాడుతూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో విక్స్ ఆర్ కాటన్ విక్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీకు ఎప్పుడు తెలిసింది? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ నో ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ మెంతికూర. మెంతికూరతో చాలా రకాల వంటలే వండుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఇవన్నీ ఆఫర్లో కొన్నాను. ఆఫర్ ఉన్నప్పుడు బట్టలు చాలా మంది కొంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I bought all these on offer. I bought all these on offer. ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is, I got these clothes on offer at a low price. I got these clothes on offer at a low price. అంటే ఈ బట్టలన్నీ నాకు ఆఫర్లో తక్కువ రేటుకి లేదా తక్కువ ధరకే వచ్చాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, I don't like spending a lot of money on clothes. So I buy them when I get them at a low price. I don't like spending a lot of money on clothes. So I buy them when I get them at a low price. అంటే నాకు బట్టలకి లేదా బట్టల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. అందుకే నేను బట్టలని తక్కువ ధరకి వచ్చినప్పుడే కొనుక్కుంటాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఎన్ని డబ్బులు ఖర్చు చేశావు? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో How much money did you spend? How much money did you spend? ఈ విధంగా అడుగుతాం. స్పెండింగ్ మనీ అంటే డబ్బులు ఖర్చు చేయడం అని. ఫర్ ఎగ్జాంపుల్, How much money did you waste buying so many clothes? How much money did you waste buying so many clothes? అంటే ఇన్ని బట్టలు కొనడానికి నువ్వు ఎంత డబ్బుని లేదా ఎన్ని డబ్బులని వేస్ట్ చేశావు లేదా వృధా చేశావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, How much money do you spend on clothes per month? How much money do you spend on clothes per month? అంటే నువ్వు నెలకు బట్టల మీద ఎంత డబ్బులు లేదా ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు లేదా స్పెండ్ చేస్తావు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, బట్టలే లేవు కొనుక్కోవాలి లేదా బట్టలు లేవు కొనుక్కోవాలి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have no clothes so I have to buy. Or I have no clothes, so I have to buy clothes. ఈ విధంగా చెప్తాం. I have to buy అంటే నేను కొనుక్కోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, I have to go to a function tomorrow, but I don't have any clothes and urgently need to go and buy them. I have to go to a function tomorrow, but I don't have any clothes and urgently need to go and buy them. అంటే రేపు నేను ఫంక్షన్కి వెళ్ళాలి కానీ నా దగ్గర బట్టలు లేవు, అందుకే నేను అర్జెంటుగా వెళ్ళి అవి కొనుక్కు రావాలి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, I went shopping and bought all this. I went shopping and bought all these. అంటే నేను షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చాను లేదా ఇవన్నీ కొన్నాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఇంకా ఎన్ని బట్టలు కొంటావు? ఎవరైనా బట్టలు బాగా ఎక్కువగా కొంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో How many more clothes do you buy?
హౌ మెనీ మోర్ క్లోత్స్ డూ యూ బై? ఈ విధంగా అడుగుతాం. హౌ మెనీ మోర్ అంటే ఇంకా ఎన్ని అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈవెన్ దో యూ హ్యావ్ సో మెనీ క్లోత్స్ వై డిడ్ యూ బై ఆల్ దీస్ అగైన్? ఆర్ ఈవెన్ దో యూ హ్యావ్ సో మెనీ క్లోత్స్ అగైన్ వై డిడ్ యూ బై ఆల్ దీస్? అంటే నీకు ఇన్ని బట్టలు లేదా ఇన్ని ఎక్కువ బట్టలు ఉన్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ వీటన్నింటినీ ఎందుకు కొన్నావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ ఆల్ మై మనీ ఇస్ స్పెంట్ ఆన్ క్లోత్స్. ఆల్ మై మనీ ఇస్ స్పెంట్ ఆన్ క్లోత్స్ అంటే నా డబ్బులన్నీ లేదా నేను నా డబ్బులని బట్టల మీద ఖర్చు పెట్టేశాను అని. అదే యూ ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ మనీ ఆన్ క్లోత్స్ అంటే నువ్వు నీ డబ్బులన్నింటినీ బట్టల మీదే ఖర్చు పెడుతున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ఈ బట్టలన్నీ పాతవే లేదా పాతవి ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ దీస్ క్లోత్స్ ఆర్ ఓల్డ్. ఆల్ దీస్ క్లోత్స్ ఆర్ ఓల్డ్ ఈ విధంగా చెప్తాం. ఓల్డ్ అంటే పాతవి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద క్లోత్స్ ఐ హ్యావ్ seem too old to me, so I have to buy new ones. All the clothes I have seem too old to me, so I have to buy new ones. అంటే నా దగ్గర ఉన్న బట్టలన్నీ లేదా నాకు ఉన్న బట్టలన్నీ నాకు పాతవిగానే అనిపిస్తున్నాయి కాబట్టి నేను కొత్త వాటిని కొనుక్కోవాలి అని. లెట్స్ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ దిస్ డ్రెస్ ఇస్ వెరీ న్యూ బట్ లుక్స్ ఓల్డ్. దిస్ డ్రెస్ ఇస్ వెరీ న్యూ బట్ లుక్స్ ఓల్డ్ అంటే ఈ డ్రెస్ చాలా కొత్తది కానీ చూడడానికి చాలా పాతగా కనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ నాకు డైలీ వేర్ బట్టలు లేవు. రోజు వేసుకునే బట్టలు లేనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ డైలీ వేర్ క్లోత్స్. ఐ డోంట్ హ్యావ్ డైలీ వేర్ క్లోత్స్ ఈ విధంగా చెప్తాం. డైలీ వేర్ అంటే రోజు వేసుకునేవి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ but no daily wear clothes. I have a lot of party wear dresses but no daily wear clothes. అంటే నాకు పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలానే ఉన్నాయి కానీ డైలీ వేర్ బట్టలు అస్సలు లేవు అని. Now the example number 2 is shall we go shopping today? Shall we go shopping today? అంటే మనం ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని. Shall we go అంటే వెళ్దామా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఆన్లైన్లో కొనుక్కోవడమే మంచిది. ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బెటర్ టు బై క్లోత్స్ ఆన్లైన్. ఇట్ ఈస్ బెటర్ టు బై క్లోత్స్ ఆన్లైన్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ బెటర్ అంటే అదే మంచిది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్ సో ఐ బై ఆల్ ద క్లోత్స్ ఆన్లైన్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్ సో ఐ బై ఆల్ ద క్లోత్స్ ఆన్లైన్ అంటే నాకు బయటకు వెళ్ళే టైం లేదు లేదా నాకు బయటకు వెళ్ళే టైం ఉండదు అందుకే నేను నా బట్టలన్నింటినీ ఆన్లైన్లోనే కొంటాను అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఐ ఫౌండ్ క్లోత్స్ చీపర్ ఆన్లైన్ దాన్ అవుట్ సైడ్. ఐ ఫౌండ్ క్లోత్స్ చీపర్ ఆన్లైన్ దాన్ అవుట్ సైడ్ అంటే నాకు బయట కంటే ఆన్లైన్లోనే తక్కువ రేటుకి అనిపించాయి లేదా చీప్గా అనిపించాయి అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆన్లైన్లో నచ్చవు అందుకే బయట కొంటాను. ఇలా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ క్లోత్స్ ఆన్లైన్ సో ఐ బై దెమ్ అవుట్ సైడ్. ఐ డోంట్ లైక్ క్లోత్స్ ఆన్లైన్ సో ఐ బై దెమ్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ whenever I buy online the clothes are not that good. That's why I buy outside. Whenever I buy online the clothes are not that good. That's why I buy outside. అంటే నేను బట్టలని ఆన్లైన్లో కొన్నప్పుడల్లా లేదా ఎప్పుడు కొంటానో అప్పుడు అవి అంత మంచిగా ఉండవు అందుకే నేను బయటే కొంటాను అని. Now the second example is the price you pay depends on the quality of your clothes. The price you pay depends on the quality of your clothes. అంటే బట్టల యొక్క క్వాలిటీ లేదా నాణ్యత నువ్వు చెల్లించే ధరను బట్టే లేదా రేట్ని బట్టే ఉంటుంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే
You will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.